ఫిబ్రవరి 11కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. లాజిస్టిక్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డిపిఐఐటి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. లాజిస్టిక్స్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పరిశ్రమల మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డిపిఐఐటి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కొరియా రవాణా సంస్థ లాజిస్టిక్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడానికి పరిశ్రమల మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డిబిఐఐటి మరియు కొరియా రవాణా సంస్థ కేఓటిఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారతదేశ మౌలిక సదుపాయాల లక్ష్యాలను సాధించడానికి కేఓటిఐ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యం. ఇటీవల ఉక్కు మంత్రిత్వ శాఖ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మైమూన్ ఆలం. ఇటీవల 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన మైమూన్ ఆలం ఉక్కు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు. ఫిబ్రవరి 7, 2025 నుండి అమల్లోకి వచ్చే ఈ నియామకం సెంట్రల్ సాఫ్టింగ్ స్కీమ్ కింద జరిగింది. 38వ జాతీయ క్రీడలలో లవ్లినా బార్గోహైన్ ఏ బాక్సింగ్ విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ 75 కిలోల విభాగం. 38వ జాతీయ క్రీడలలో మహిళల 75 కిలోల బాక్సింగ్ విభాగంలో లవ్లినా బార్గోహైన్ బంగారు పథకాన్ని గెలుచుకుంది. పురుషుల 63.5 కిలోల విభాగంలో శివ్ ధాబా రజత పథకాన్ని సాధించగా అంకుషిత బోరా కూడా బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. భారతదేశం ఇటీవల ఏ దేశంతో కలిసి సైక్లోన్ అనే సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది? ఆన్సర్ ఈజిప్ట్. భారతదేశం మరియు ఈజిప్ట్ మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలైన సైక్లోన్ 2025 ఫిబ్రవరి 10, 2025 రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమైంది. సవాలుతో కూడిన ఎడారి వాతావరణంలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇటీవల సిటీ బ్యాంక్ యొక్క కొత్త భారత ఉపఖండ సబ్ క్లస్టర్ మరియు బ్యాంకింగ్ హెడ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె బాలసుబ్రమణ్యన్. కె బాలసుబ్రమణ్యన్ సిటీ బ్యాంక్ కొత్త భారత ఉపఖండ సబ్ క్లస్టర్ మరియు బ్యాంకింగ్ హెడ్గా నియమించారు. అశోక్ కులార్ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు? ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినది ఎవరు? ఎన్ బీరేన్ సింగ్. ఇటీవల ఎన్ బీరేన్ సింగ్ మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమైన కొన్ని గంటలకే ఆయనకు రాజీనామా చేయడం జరిగింది. డిఆర్ కాంగోలో జరిగిన సంఘర్షణలో M23 సాయుధ సమూహానికి ఏ దేశం మద్దతు ఇస్తోంది? ఆన్సర్ రువాండా మద్దతుతో ఉన్న M23 సాయుధ బృందం తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగోలోని కీలక నగరమైన గోమాను స్వాధీనం చేసుకుంది మరియు దక్షిణ కివు ప్రావిన్స్ వైపు ముందుకు ఇది సాగుతుంది. ఇది ఖనిజ సంపన్న ప్రాంతాల్లో చాలా కాలంగా ఉన్న అస్థిరతను తీవ్రతరం చేసింది. ఈ వివాదం వేలాది మంది మరణాలకు మరియు పెద్ద ఎత్తున స్థాన భ్రంశానికి దారితీసింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన విషోర్డ్స్ యొక్క 3వ వరుస విమాన పరీక్షలను ఎక్కడ విజయవంతంగా పూర్తి చేసింది? ఆన్సర్ ఒడిశా తీరంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క 3 వరుస విమాన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. జల్ జీవన్ మిషన్ JJM ఏ సంవత్సరం వరకు పొడిగించబడింది? ఆన్సర్ 2028 వరకు. 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటిని అందించడానికి జల్ జీవన్ మిషన్ JJM 2019లో ప్రారంభించబడింది. ప్రారంభంలో గ్రామీణ కుటుంబాలలో 17% మందికి మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. కానీ 2024 నాటికి కవరేజ్ 85%కి పెరిగింది. పూర్తి యాక్సెస్ మరియు స్థిరమైన మౌలిక సదుపాయాలను నిర్ధారించడానికి ఈ కమిషన్ 2028 వరకు దీన్ని పొడిగించారు. ట్రాపెక్స్ 25 సైనిక విన్యాసాలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి? ఆన్సర్ ఇండియన్ ఓషియన్. ట్రాపెక్స్ 25 అనేది హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిర్వహించబడే ద్వైవార్షిక సైనిక వ్యాయామం. ఇందులో దాదాపు 65 భారత నావికాదళ నౌకలు, 9 జలాంతర్గములు మరియు 80కి పైగా విమానాలు, భారత సైన్యం, వామేక దళం మరియు కోస్ట్ గార్డ్ నుండి సిబ్బంది పాల్గొంటారు. ఈ వ్యాయామం భారత నావికాదళం యొక్క సముద్ర కార్యాచరణ వ్యూహాలను దృష్టీకరించడం మరియు సాంప్రదాయ అసమాన మరియు హైబ్రిడ్ ముప్పులలో సహా వివిధ ముప్పులకు వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ సంసిద్ధాన్ని పెంచడంపై దృష్టి పడుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం జరిగింది. మీకు వీడియో కనుక యూస్ఫుల్ కూడా తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.